హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో కలగూర కర్రీ అయితే చేసామండి. ఎలా చేసాము, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేసామో మా వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా కలగూరని అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట స్టవ్ పైన. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను, మెంతు పొడి వేసేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే నేను వేసేసుకున్నాను. వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతకి నేను మినపప్పు అయితే వేసేసుకున్నాను. మినపప్పు జీలకర్ర ఆవాలతోటి కూడా వేయొచ్చు, కానీ నేను మర్చిపోయాను కాబట్టి ఆనియన్స్ వేసాక మినపప్పు అయితే వేసాను. ఆనియన్స్ కాస్త మగ్గినాక పసుపు అయితే వేసేసుకున్నాను. ఎండు మిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని అయితే పోపుని మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు కలగూరనైతే పోపులో వేసేసుకుంటున్నానండి. వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించండి. ఉడికిన తర్వాతకి కలగూరనైతే మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోండి. తర్వాతకి నేను ఒక మిక్స్ జార్లో కూరకి సరిపడా కారం అయితే నేను వేసేసుకున్నాను. అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నాను అన్నమాట. చేసుకున్న తర్వాతకి ఇలా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఉడుకుతున్న కలగూరలో మనం వెల్లుల్లి కారం అయితే వేయాలన్నమాట. వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి. కారం ఆకులకి పట్టేటట్టయితే కలుపుకోండి. ఆ తర్వాతకి చింతపండు గుజ్జు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేయండి, చాలు. ఆ తర్వాతకి వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ వేసేసుకొని కాసేపు మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించేయండి. ఉడికిన తర్వాతకి మూత తీసాక ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా మన కలగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలానే చేసుకోండి మీరు కూడా. చూసారు కదా అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.